ఆశ కలిగి ప్రార్థన చేస్తామో ఆ ఆశను ఖచ్చితముగా ఆయన తీరుస్తాడు. ఆశను ఖచ్చితముగా ఆయన తీరుస్తాడు. అయితే మనం చేసే ప్రార్థనలో దురాశ ఉండకూడదట. ఏముండకూడదు? చాలామంది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు రావటం లేదు అని బాధపడతారు. అయితే ఎందుకు జవాబు రాదో ఒక్కసారి చూడండి వాక్య గ్రంథాన్ని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చాలు. అంటే అడిగేవారు 2 విధాలుగా ఉన్నారు ఇక్కడ. కొందరు అడగక పొందట్లేదు, కొందరు అడగక పొందట్లేదు. ప్రభు అంటాడు, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కొంతమంది ఎందుకు పొందట్లేదు అంటే దేవునిని అడగనందున వారు పొందట్లా, అంటే ప్రార్థన చేయనందున వాళ్ళు పొందట్లా. 2వ బ్యాచ్ అడుగుతున్నారు కానీ దురుద్దేశముతో అడుగుతున్నారట. దురుద్దేశముతో అడుగుతున్నారు. దురుద్దేశముతో అడుగుట వలన దేవుడు వారికి ఏమీ కూడా ఇవ్వట్లా. దేవుడు వారికి ఏమీ కూడా ఇవ్వట్లా. అంటే అడిగే దానిలో న్యాయము ఉండాలి. అడిగే దానిలో న్యాయము ఉండాలి. అడిగేది ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. దేవుని బిడ్డలుగా దావీదు అడిగిన దానిలో ఆయన చిత్తముంది. దావీదు అడిగిన దానిలో న్యాయముంది. అందుకనే దేవుడు దావీదుని ఏ పర్వతమైతే ఎక్కించమన్నాడు, ఏ కొండ అయితే ఎక్కించమన్నాడు, ఆ కొండ శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి